అది 2014 నవంబర్ 25 ఆస్ట్రేలియాలో షీఫీల్డ్ షీల్డ్ టోర్నమెంట్ జరుగుతుంది. ఆ టోర్నమెంట్ లో ఒక రాకాసి బౌన్సర్ వచ్చి ఫిలిప్ హ్యూస్ మెడ పైన తగిలింది. ఫిలిప్స్ అక్కడే కుప్పకూలిపోయాడు. 2 రోజులు మరణంతో పోరాడి మరణించాడు. మరణంతో ఆస్ట్రేలియన్స్ కన్నా ఎక్కువగా న్యూజిలాండర్స్ ఎక్కువ ఎఫెక్ట్ అయిపోయారు. అదే సమయంలో న్యూజిలాండర్స్ పాకిస్తాన్ తో ఒక బయోలెటర్ టెస్ట్ సిరీస్ ఆడుతున్నారు. లిటరల్లీ వాళ్ళు చేసిన ప్రామిస్ చూస్తే మీరు షాక్ అయిపోతారు. అసలు న్యూజిలాండ్ వాళ్ళు ఏం ప్రామిస్ చేశారు, ఇది ఏందో మీకు తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు క్లియర్ గా తెలుస్తుంది. లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. ఫిలిప్స్ పూర్తి పేరు వచ్చేసి ఫిలిప్స్ జోయల్ హ్యూస్. గ్రెగ్ హ్యూస్ మరియు వర్జీనా హ్యూస్ కి 1988 నవంబర్ 30న మ్యాక్స్ ఫీల్డ్స్ అనే న్యూ సౌత్ జోన్ లో ఫిలిప్స్ జన్మించాడు. కానీ ఫిలిప్స్ కు మేగన్ హ్యూస్ అనే ఒక సిస్టర్ మరియు జోసన్ హ్యూస్ అనే ఒక బ్రదర్ కూడా ఉండేవారు. ఇంకా ఫిలిప్ హ్యూస్ పేరెంట్స్ ఇద్దరు ఫార్మర్ కావడంతో తన చైల్డ్హుడ్ మొత్తం ఇక్కడ ఫార్మింగ్ లోనే గడిచిపోయింది. ఈ తండ్రి ఆలోచించేలా అనే ఫిలిప్ హ్యూస్ తండ్రి కూడా ఆలోచించి కొడుకు తనలా కాకూడదని సిడ్నీ నుంచి దాదాపు 400 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒక స్కూల్లో జాయిన్ చేశాడు. ఫిలిప్స్ కి ఎర్లీ ఏజ్ లోనే క్రికెట్ అంటే చాలా ఇష్టం అయిపోయింది. దీంతో ఫిలిప్స్ చాలా ఇంట్రెస్ట్ గా ప్రాక్టీస్ చేసేవాడు. ఫిలిప్స్ తన క్రికెటింగ్ జర్నీ స్టార్ట్ చేశాడు. స్కూల్ మ్యాచెస్ లో ఎక్కడ ఏ మ్యాచెస్ జరిగినా ఫిలిప్స్ టాప్ లో ఉండేవాడు. ఫిలిప్ హ్యూస్ తన క్రికెట్ జర్నీని కొనసాగిస్తూ కేవలం 17 ఏళ్ల వయసులోనే సౌత్ వేల్స్ తరపున నవంబర్ 22, 2007లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ డెబ్యూ చేశాడు. ఎవరి అగైనెస్ట్ గా డెబ్యూ చేసిన మన ఫిలిప్ హ్యూస్ అయితే అతడు ఆడిన ఫస్ట్ మ్యాచ్ లోనే ఏకంగా 68 రన్లు కొట్టి అతడు ఆ మ్యాచ్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కానీ తనకు మాత్రమే సాధ్యమైన బ్యాటింగ్ టెక్నిక్ తో క్లబ్ క్రికెట్ లో మిడిల్ సెక్స్ టీమ్ తరపున కంటిన్యూస్ గా 3 మ్యాచ్లలో 3 సెంచరీలు కొట్టి ఏకంగా 3 మ్యాచ్లలోనే 375 రన్స్ కొట్టి అందరి కంట్లో పడ్డాడు ఫిలిప్ హ్యూస్. వరుసగా 3 మ్యాచ్లలో 3 సెంచరీలు కొట్టడంతో ఆస్ట్రేలియా సెలెక్టర్స్ అతన్ని చాలా ప్రోత్సహించారు. అలానే 2019లో అతనికి టెస్ట్ క్యాప్ ప్రెజెంటేషన్ కూడా చేశారు. ఆఫ్రికా పైన టెస్ట్ డెబ్యూ చేసిన మన ఫిలిప్ హ్యూస్ అయితే అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. ఆడిన ఫస్ట్ మ్యాచ్ లోనే 2 ఇన్నింగ్స్ లో 2 సెంచరీలు కొట్టిన ఏకైక ఆస్ట్రేలియన్ ప్లేయర్ గా ఇప్పటికే చరిత్రలో నిలిచి ఉన్నాడు మన ఫిలిప్ హ్యూస్. సౌత్ ఆఫ్రికా పిచ్చెస్ లో ఆడాడు. సౌత్ ఆఫ్రికా పిచ్చెస్ లో ఆడడం అంటే బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ కొట్టడం అంటే నాట్ అన్ ఈజీ జాబ్. అది కూడా ఒక ఇన్నింగ్స్ లో ఏమో 160, ఇంకో ఇన్నింగ్స్ ఏమో 115 రన్స్ కొట్టి తన సత్తా ఏందో ఇనిషియల్ డేస్ లోనే ఆస్ట్రేలియా టీమ్ కు చాటి చెప్పారు. ఫిలిప్ హ్యూస్ బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ కొట్టిన తర్వాత కూడా ఫిలిప్ హ్యూస్ తన కంటిన్యూస్ గా తన నేషన్ కు సర్వ్ చేయలేకపోయాడు. ఎందుకంటే బౌన్సర్ కి ట్రాప్ అయ్యేవాడు, బౌన్సర్ ని ఆక్వుడ్ లో ఆడేవాడు, అసలు బౌన్సర్ ని పర్ఫెక్ట్ గా జడ్జ్ చేసేవాడు అసలే కాదు. ఇలాంటి పిక్చర్స్ లో డెఫినెట్లీ బౌన్సర్ ని ఈజీగా నెగోషియేట్ చేయాలి, లేదంటే పుల్ అనేది చాలా బాగా ఆడుంటేనే సర్వైవ్ కాగలుగుతారు. ఎందుకంటే అక్కడ కొంచెం ఎక్కువ బౌన్స్ ఉంటుంది. మ్యాచ్ అన్ని కంట్రీలతో పోల్చుకుంటే ఆస్ట్రేలియాలో చాలా ఎక్కువగా బౌన్స్ ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ అక్కడ పుల్ షాట్ మరియు బౌన్సర్ ని ఎలా నెగోషియేట్ చేయాలో 100కి 200% నేర్చుకోవాలి. దాన్ని రిలీజ్ అయిన ఫిలిప్ హ్యూస్ మళ్ళీ డొమెస్టిక్ క్రికెట్ కి వెళ్ళి తన పని తను చేస్తూ మళ్ళీ ఆ బౌన్సర్ పైన చాలా వర్క్ చేసి బౌన్సర్ ని నెగోషియేట్ చేయడం నాకు వచ్చని మళ్ళీ ఆస్ట్రేలియన్ సెలెక్టర్ కు చూపించాడు. కంబ్యాక్ ఇచ్చిన ఫిలిప్ హ్యూస్ అయితే టెస్ట్లలో కూడా చాలా దూకుడుగా అగ్రెసివ్ గా ఆడేవాడు. మ్యాచ్లలో కేవలం 26 మ్యాచ్లలోనే 1535 రన్లు కొట్టి ఇలా టెస్టులో మ్యాసివ్ పర్ఫార్మెన్స్ అందించాడు ఆస్ట్రేలియన్ టీమ్ కి. ఇంత మంచిగా ఆడుతున్నాడు మరియు అగ్రెసివ్ గా ఆడుతున్నాడు అని ఆస్ట్రేలియన్ సెలెక్టర్స్ ఈవెన్ ఫిలిప్ కి 2013లో ఓడిఐ కూడా ఛాన్స్ ఇచ్చారు. 2013 జూన్ 11న శ్రీలంకకి అగైనెస్ట్ గా ఓడిఐ డెబ్యూ చేసిన ఫిలిప్ హ్యూస్ ఆడిన ఫస్ట్ మ్యాచ్లలోనే 129 బాళ్లలో 112 రన్స్ కొట్టాడు. ఆస్ట్రేలియా తరపున ఓడిఐ డెబ్యూ మ్యాచ్ లో సెంచరీ కొట్టిన ఏకైక ప్లేయర్ గా ఇప్పటికీ ఫిలిప్ హ్యూస్ కొనసాగుతూ ఉన్నాడు. అంత అగ్రెసివ్ టాలెంటెడ్ పర్సన్ ఫిలిప్. ఓడిఐస్ లో కూడా దాదాపు 40 యావరేజ్ తో కంటిన్యూస్ గా పర్ఫామ్ చేయడంతో ఫిలిప్ హ్యూస్ కి T20లో కూడా ఛాన్స్ ఇచ్చారు. అక్టోబర్ 5, 2004లో పాకిస్తాన్ పైన డెబ్యూ చేసిన ఫిలిప్ హ్యూస్ అయితే T20s లో అనుకున్నంత పెద్దగా రాణించలేకపోయాడు. ఆడిన ఫస్ట్ మ్యాచ్ లో కేవలం 6 రన్లకి అవుట్ అయి తిరిగాడు. ఫిలిప్ హ్యూస్ టెస్ట్ లో ఫస్ట్ లో ఇనిషియల్లీ ఎలా ఫెయిల్ అయ్యాడు అలానే ఫెయిల్ అయ్యాను అనుకొని మళ్ళీ అతడు డొమెస్టిక్ వెళ్ళి చాలా బాగా పర్ఫామ్ చేయడం మొదలు పెట్టాడు. సరిగ్గా అదే టైంలో 25, 2014లో ఫిలిప్ హ్యూస్ సౌత్ ఆస్ట్రేలియా తరపున షెఫీల్డ్ షీల్డ్ ఉన్నాడు. సి మాబోట్ చేతిలోంచి ఒక రాకోన్సీ బౌన్సర్ వచ్చి ఫిలిప్ హ్యూస్ మెడ పైన తగిలింది. ఆ మెడ పైన తగిలిన ఫిలిప్ హ్యూస్ అయితే అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు మన ఫిలిప్ హ్యూస్. 2 రోజులు చావుతో పోరాడి చివరికి మరణించాడు ఫిలిప్. దీనితో ఆస్ట్రేలియా టీం కన్నా న్యూజిలాండ్ టీం చాలా ఎఫెక్ట్ అయిపోయింది. ఎందుకంటే సరిగ్గా అదే టైంకి న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ బయోలెటర్ టెస్ట్ సిరీస్ జరుగుతుంది. ఆ సమయంలో వాళ్ళు తీసుకున్న డెసిషన్ అయితే ఇప్పటికీ వన్ ఆఫ్ ద టఫెస్ట్ డెసిషన్ అని ఎవరైనా
ఎవరైనా చెప్పగలుగుతారు. ఏమిటంటే ఆడుతున్న ఆ మ్యాచ్లో అయితే ఒక్క బౌన్సర్ కూడా మేము వెయ్యమని వాళ్ళు కంకణం కట్టుకున్నారు. వాళ్ళు చెప్పినట్లే ఒక్క బౌన్సర్ కూడా వేయకుండా మ్యాచ్ని గెలిచారు. వికెట్ పడినప్పుడు కూడా ఎటువంటి సెలబ్రేషన్ కూడా చేసుకోలేదు న్యూజిలాండర్స్. ఇక కదా న్యూజిలాండర్స్ అంటే మన వాళ్ళలో చాలా మందికి ఇష్టం. ఇక ఫిలిప్ హ్యూస్ కు దక్కిన అవార్డుల విషయానికి వస్తే 2008లో న్యూ సౌత్ వేల్స్ తరపున రైజింగ్ స్టార్ అవార్డుని సాధించాడు. అలానే 2009లో ర్యాండమ్ యంగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అనే అవార్డుని కూడా సాధించాడు. 2008-2009లో షెఫీల్డ్ షీల్డ్ ప్లేయర్ ఆఫ్ ద అవార్డు, అలానే 2012-2013లో డొమెస్టిక్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అలాంటి ఎన్నో అవార్డులని సాధించాడు ఫిలిప్ హ్యూస్. ఇలా న్యూజిలాండ్ టీం అంటే ఎంతమందికి ఇష్టమైన కింద కామెంట్లో తెలియజేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇటువంటి ఎవరి దిగ్గజ ప్లేయర్ గురించి చేయాలో కింద కామెంట్లో తెలియజేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.